ఒక ఊరిలో ముగ్గురు స్త్రీలు బిందెలు తీసుకొని నీళ్ల కోసం బావి దగ్గర వస్తారు. అందులో ఒక స్త్రీ ఇలా అంటుంది, మా కోడలు చాలా అందంగా ఉంటుంది, ఆమె అంత అందంగా ఈ ఊరిలో ఎవరు కూడా ఉండాలని చెప్తుంది. అందులో మరో స్త్రీ, మా కోడలు కూడా చాలా అందంగా ఉంటుంది, అందంతో పాటు ఆమె ఒక పెద్ద కంపెనీలో జాబ్ కూడా చేస్తుంది అని చెప్తుంది. అప్పుడు మూడో స్త్రీ అంటుంది, మా కోడలు అంత అందంగా ఉండదు, ఎక్కువ చదువుకోలేదు కూడా, కానీ చాలా సంస్కారంగా ఉంటుంది, ఆమెతో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు, నన్ను చాలా బాగా చూసుకుంటుంది, ఇంట్లో పనులన్నీ కూడా తానే చేస్తుంది అని మూడో స్త్రీ అంటుంది. ఈ విధంగా ఆ ముగ్గురు స్త్రీలు బిందెల్లో నీళ్లు నింపుకొని ఊరికి వెళ్తూ ఉంటే దారి మధ్యలో ఎదురుగా మొదటి స్త్రీ యొక్క కోడలు అందంగా తయారై ఎదురు వస్తూ ఉంటుంది. అప్పుడు ఆ మొదటి స్త్రీ అంటుంది, నేను చెప్పాను కదా ఈమె నా కోడలు ఎంత అందంగా ఉందో చూడండి అని అంటుంది. కోడలు మాత్రం తనను చూసి చూడనట్టు పక్క నుండి వెళ్ళిపోతుంది, కనీసం పలకరించదు కూడా. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ రెండో స్త్రీ యొక్క కోడలు ఆఫీస్ నుంచి అప్పుడే వస్తూ కనిపిస్తుంది. నేను చెప్పాను కదా ఈమె నా కోడలు చాలా పెద్ద కంపెనీలో జాబ్ చేస్తుంది అని అంటుంది. కానీ ఆ కోడలు మాత్రం ఫోన్లో మాట్లాడుకుంటూ ఆమెను పట్టించుకోకుండా పక్క నుండే వెళ్ళిపోతుంది. మరికొంత దూరం వెళ్ళగానే ఆ మూడో స్త్రీ యొక్క కోడలు చాలా సాధారణ బట్టలతో పరిగెత్తుకుంటూ వచ్చి, అత్తగారు బిందె నాకు ఇవ్వండి, నేను మోసుకొస్తాను, ఇంత ఎండలో మీరెందుకు బయటకు వెళ్ళారని చెప్పి బ్రతిమిలాడి ఆ బిందె తీసుకొని అత్తతో పాటు చక్కగా మాట్లాడుకుంటూ వెళ్తుంది. అది చూసిన మిగతా ఇద్దరు స్త్రీలు సిగ్గుతో తలదించుకుంటారు. వారు మనసులో ఇలా అనుకుంటారు, మా కోడలు అందంగా ఉండి డబ్బులు కూడా సంపాదిస్తున్నారు, కానీ సంస్కారం వారి వద్ద లేదు. కాబట్టి ఇక్కడ మనకు డబ్బు, అందం అనేది ముఖ్యం కాదు, సంస్కారం అనేది చాలా ముఖ్యం. ఈ రోజుల్లో చాలా మంది అత్తలు మా కోడళ్ళు చాలా అందంగా ఉండాలి, బాగా చదువుకొని ఉండాలని ఆలోచిస్తున్నారు తప్ప మా ఇంటికి వచ్చేటటువంటి కోడళ్ళు ఎవరైతే ఉన్నారో వారు మంచి గుణవంతులై ఉండాలి, మంచి సంస్కారవంతులై ఉండాలని వారు భావించట్లేదు. అందుకే చూడండి, అందం ఐశ్వర్యంతో ఇంటికి వచ్చినటువంటి కోడలు నెత్తి మీద కూర్చొని మిమ్మల్ని ఆట ఆడిస్తుంది. కాబట్టి మీకు సంస్కారం కావాలా లేక అందం కావాలా? మీ ఇంటికి వచ్చే కోడలు ఎలా ఉండాలో మీరే నిర్ణయించుకోండి.